అభిమాన ప్లేయర్ ని ఎక్కువసేపు చూడలేకపోయామంటూ కోల్కతాలో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. మెస్సీని చూడకుండా టికెట్ల పేరుతో మోసం చేశారంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. గ్రౌండ్ లో చైర్లు, వాటర్ బాటిల్ అని విసిరేశారు. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న అభిమానుల్ని కట్టడి చేశారు. స్టేడియం నుంచి మెస్సీ త్వరగా వెళ్లిపోయాడని, మెస్సీ మ్యాచ్ ఆడలేదని అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మెస్సీ వెళ్లిపోయిన కాసేపటికి మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిల్ విసిరేసి రణరంగం సృష్టించారు. తమ అభిమాన ప్లేయర్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారని అభిమానులు స్టేడియానికి భారీగా వచ్చారు. అయితే మెస్సీ మ్యాచ్ ఆడకపోవటం, ఎక్కువసేపు గ్రౌండ్ లో ఉండకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల పేరుతో వ్యాపారం చేశారని, తమని మోసం చేశారని పలువురు అభిమానులు ఆరోపించారు. టికెట్లు కొని వృధా అంటూ స్టేడియం నుంచి వెళ్లిపోయారు. బ్యారికేడ్లు దాటుకుని స్టేడియంలోకి వెళ్లడంతో పోలీసులు పలువురు అభిమానుల్ని కట్టడి చేశారు. కోల్కతా స్టేడియంలో మనం పరిస్థితిని చూస్తున్నాం. మెస్సీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. టికెట్లు కొని మరీ స్టేడియానికి వచ్చాం. మెస్సీ ఫ్యాన్స్ అంతా కూడా మెస్సీని మిస్ అయ్యారు. ఎక్కువసేపు మెస్సీ స్టేడియంలో లేకపోవటం, అందులోనూ త్వరగా వెళ్ళిపోవటం, అందులోనూ మ్యాచ్ ఆడకపోవటం, ఇవన్నీ కారణంగా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్టేడియంలో వాళ్ళ ఆందోళనని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాటర్ బాటిల్ విసిరేశారు. మొత్తం స్టేడియం అంతా కూడా వారి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితిని చూస్తున్నాము. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మైదానంలో మొత్తం కూడా కుర్చీలు, అలాగే వాటర్ బాటిల్ విసిరేసి వారి అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. టికెట్ల రూపంలో వాళ్ళు డబ్బులు దండుకున్నారు తప్పించి మెస్సీని ఎక్కువసేపు చూడనిచ్చే అవకాశం కల్పించలేదంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేవలం మెస్సీ 10 నిమిషాలు మాత్రమే గ్రౌండ్ లో ఉన్నారు. అంతేకాకుండా మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ నేపథ్యంలో వారు మెస్సీని ఎక్కువసేపు చూడలేకపోయాం. మెస్సీ వస్తున్న దగ్గర నుండి కూడా వాళ్ళంతా ఎంతో ఆనందంగా మెస్సీని చూడొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మెస్సీ కేవలం 10 నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉండటంతో వారి ఆగ్రహావేశాలు కట్టడి చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. స్టేడియంలో ఉండి వాళ్ళని బయటికి పంపించేసేందుకు ప్రయత్నాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి అక్కడ.
కోల్కతాలో మెస్సీ అభిమానుల అసహనాన్ని మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కోల్కతాలో తను ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు అంటూ కూడా మెస్సీ అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఇంత టికెట్ రేట్లు ఖర్చు పెట్టి టికెట్ కొని మేము స్టేడియంలోకి వచ్చినప్పటికీ మెస్సీ కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండటం, అందులోనూ ఫుట్బాల్ మ్యాచ్ లేకపోవటం, తాను కొట్టే ఆ గోల్స్ ని చూడలేకపోయాము అన్న అసహనం వాళ్లలో కనిపిస్తోంది. దీంతో వారి ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకున్నాయి. దీంతో కూర్చున్న చైర్స్ ని అలాగే మొత్తం వాటర్ బాటిల్స్ ని స్టేడియంలోకి విసిరి కొట్టి స్టేడియం ఎక్విప్మెంట్ ని కూడా పగలకొడుతూ విరగొడుతూ వారి ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక్కసారిగా బ్యారికేడ్లన్నీ దాటుకుని వాళ్ళు స్టేడియం లోపలికి వచ్చేశారు. మొత్తం ఆ స్టేడియంలో ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా పగలకొడుతూ కుర్చీలు విసిరి కొడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కోల్కతా వస్తున్నారు మెస్సీ అన్న విషయం తెలిసిన దగ్గర నుండి కోల్కతాలో ఉండే మెస్సీ అభిమానులంతా కూడా ఎప్పుడెప్పుడు మెస్సీని చూస్తామా, ఫుట్బాల్ మ్యాచ్ ఎప్పుడు ఆడతాడా అని ఎదురు చూసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మెస్సీ కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండటంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. Really disappointing. We came all the way from Darjeeling just for this. We paid like 12,000 and the people around them like Messi, we couldn't even see him properly. That was like the most disappointing thing I have ever witnessed. India will remain the same. It's like this tour and all. I'm Sasha from Darjeeling. Disappointing paying that hefty amount of money. It's just that they had 50 people around him who were going around him. And we couldn't even get a glimpse of him for once. It was just those ministers, whoever were there. He just waved a couple of times and that's it. The minimum ticket was 5k. And why were the VVIPs around Messi? We couldn't even see him. We couldn't even get a glimpse of him. So why, was this scripted? I don't know. Why weren't the police taking action? I don't know anything. Everyone was furious. Everyone was very furious. I have nothing to say. I need Shatadru to give us the answer. We want the refund. We want the refund. My name is Ratul. Yeah, he already left. He was just there for 10 minutes. We hardly like the publics. Even we had we paid some 10,000, 12,000, but we couldn't have a glance at him. So all the members, the managements, they were like stick to him all together. He was just for 10 minutes. We couldn't see him for a bit. So it was a disaster, I can say. No one. The public was booing him. Like we were all waited 2 hours for there. Okay, we were there for 2 hours from morning. Okay, people were like very enthusiastic. They were shouting at all, but Messi came. The people, they were playing. I don't know why they were playing, how they were playing. Messi was there, and they were just eager to sign their own jerseys. The political leaders somewhere there, they were eager to click pictures with them. Okay, so yes, that's he said that's just a scam, a business. They have made a profit out of the people's money. So it's just a scam. It's a scam. It's a scam. Yeah. Total scam. And one more, Mumbai and Delhi. I don't know it will happen in there as well. But in Kolkata, the people, the love for football is too much. We love the football. The love for Messi is too much. But the whatever we experience here is not at all we experienced in last, like Messi came into 2011. That time also we saw there, but it was a disaster. It was a scam. It was a business. That's it. Thank you. Actually, if I had been in Messi's position, I would have done the same. Seeing the utter chaos, the management, the authorities, absolutely rubbish. All of the people that you see here, we all love football. Genuinely, we wanted to see Messi a glimpse, but it was a total scam. We want our money back, to be honest. And Mr. Shatadru Datta, who's the main person behind this event, he did a good job, but unfortunately the management was so bad. It is a black day for Kolkata. Kolkata is known for football and we love football, we love Argentina, but this experience is absolutely a scam. The people, if the ministers was there with their sons, daughter, everybody. The other people we could not see one. You can see everyone is saying the same thing. This is क्या होगा? 500 आदमी घेर के रखा मेसी को, सब नेता अभिनेता लोग. हम लोग को क्यों बुलाया? ये देखिए टिकट 10 आदमी लोग क्या करने आएंगे हम लोग? पब्लिक मतलब बेवकूफ है बंगाल में. देख लीजिए 10,000 रुपए का टिकट है, 12,000 रुपए का. एक शक्ल नहीं देख पाया उनका हम लोग.
सब नेता लोग घोर के रखा है उसको पूरा एकदम। बहुत अच्छा था वो दिखाया था बुके में फैंसी शूटा वगैरह कुछ भी नहीं था, पूरा शिट था, बहुत घटिया, बहुत खराब, बहुत कुछ भी नहीं देख पाया, पूरा स्कैम था, पूरा स्कैम, पूरा वेस्ट टाइम का वेस्ट था, पूरा मनी भी वेस्ट था, पूरा सब कुछ वेस्ट। My child was so excited कि हम मेसी को देखेंगे पर हम मेसी को नहीं देखे. It was full disappointment, you know. And it's a scam, I think, for people around. Shouldn't be doing. And Messi when जब वो ground में आए, तो everybody surrounded him, so there was no space that we could हम देखे मेसी को. मैनेजमेंट बहुत बुरा था, बहुत बुरा था। मैनेजमेंट एकदम बकवास था। इतना पैसा खर्च करके लोग दूर दूर से आए हैं और ये हम लोगों को देखने को मिला। हम लोग एग्जिट गेट पे थे, उसीलिए थोड़ा झलक मिला और इतना मॉब था मीडिया और वीआईपी के साथ, बहुत बुरा, बहुत बुरा। যা পাঠানোর মোবাইলে পাঠিয়ে দিচ্ছি, টুইট হয়ে গেছে।